సత్యవేడు ప్రాంతంలో గంజాయి వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త టెస్టింగ్ కిట్ ను ప్రవేశపెట్టిందని, ఈ కిట్ ద్వారా గత 2 నెలల క్రితం గంజాయి సేవించినా గుర్తించవచ్చని తెలిపారు. ఈ కిట్ వినియోగంతో గంజాయి వినియోగాన్ని గుర్తించి అరికట్టడం సులభం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సత్యవేడు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయి కలకలం గణనీయంగా తగ్గిందని, పూర్తిగా గంజాయి నిర్మూలన లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నామని సిఐ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంజాయి, మద్యం మరియు ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడం పోలీసుల బాధ్యతగా తీసుకున్నామని చెప్పారు. చదువుపై దృష్టి పెట్టండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి అని విద్యార్థులకు స్నేహపూర్వకంగా సూచించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ సాయినాథ్ చౌదరి, ఎస్ఐ లావణ్య పాల్గొన్నారు. ఏది వాటితో పిల్లర్తో దీన్ని చించి రెండు మూడు చుక్కలు వేసినామంటే 2 మార్కులు వస్తుంది. తెలుసు కదా, ఎయిడ్స్ ఇది ప్రభుత్వము పూర్తిగా గంజాయి అనేది లేకుండా దీనికి అసలు ఇబ్బంది కలిగినట్లయితే జస్ట్ 100 కానీ లేదా 112 నెంబర్లకు ఫోన్ చేస్తే చాలు. ఈ జాతర రోజు మాకు ప్రత్యేకంగా ఈ తాగినప్పుడు ఎక్కువ అల్లర్లు జరుగుతుంటాయి కాబట్టి వారిని నిర్మూలించడానికే ఒక ఎస్ఐ 4 కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా కేటాయించాం. కేవలం అల్లరి చేసే వాళ్ళను తీసుకొచ్చి మనకి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, స్పాట్ యాక్షన్ తీసుకోవడానికి ఈ విధంగా కేటాయించాం. వీటితో పాటుగా ఈ 1 వేలో ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా 2 మూవింగ్ పార్టీలను కూడా పెట్టాం. 4 కానిస్టేబుళ్లతో 2 బైకులు ఇచ్చి కంటిన్యూగా మూవ్ చేస్తుంటారు యథావిధిగా, వాళ్ళు కంటిన్యూగా 24 అవర్స్. ఇది దీనికి సంబంధించి. ఇకపోతే ప్రజలంతా వస్తుంటారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రత్యేక దారి చూపించడం జరిగింది. జనరల్గా వచ్చే పిలిగ్రిమ్స్కి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంచెం ప్రజలకి, భక్తులకి మా యొక్క ముఖ్య మనవి ఏమిటంటే అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు లేకోకుండా వెనుకుండే వారికి కూడా సమయం ఇవ్వాలి కాబట్టి కొంచెం స్పీడ్గా కదలమని చెప్తుంటాం. దయచేసి దాన్ని తప్పుగా అనుకోకూడదని ప్రజల్ని మేము విన్నవించుకుంటున్నాము. ఇది ఆలయ కమిటీ మెంబర్సు, అదేవిధంగా ఆలయ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉంటారో వారు, మరి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వీరన్ని కోఆర్డినేషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుగానే పాసులన్నీ తీసుకొని యథావిధిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా మాకు చెప్తే సకాలంలో వెంటనే స్పందించి తీసుకుంటాం. దీనికి సంబంధించి ఊరేగింపు సమయంలో 2 స్పెషల్ పార్టీలు, తర్వాత ఒక ఆర్మూర్ రిజర్వ్ పార్టీ, దాదాపుగా 30 మందితో చుట్టూ తాడు కట్టుకొని అమ్మవారిని ఊరేగింపు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఊరేగింపుగా తీసుకెళ్లి కొలువు చేసేంత వరకు ఈ స్పెషల్ పార్టీలు ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి ఇవి వస్తాయి. అదేవిధంగా ఒక డిఎస్పీ గారు, 2 సిఐలు, 11 మంది ఎస్ఐలు, 15 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 100 మంది కానిస్టేబుల్స్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కావాలని చెప్పి ఎస్పీ గారిని విన్నవించడమైనది. ఆ వచ్చిన సిబ్బందితో మనము ఈ బందోబస్తు సత్యవేడు గంగ జాతరని మా బాధ్యతగా మేము ఎటువంటి అల్లరి లేకుండా చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా దీనికి ప్రతి సంవత్సరం సహకరించిన విధంగానే ఈ సంవత్సరం కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రథమంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.